ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? మరి దేవుని మహాకృపను బట్టి ఈ మండు టెండలో, ఈ భయంకర వడగాల్పుల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎండలో బయటికి వెళ్ళబాకండి, మరి పరవడగాలికి అటు ఇటు తిరగబాకండి. మరి కూలింగ్ ప్రదేశాల ఇళ్లలో ఉండాలని మరి మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ పరవడగాలులు, ఈ విపరీతమైన ఎండకి చాలా జాగ్రత్తగా ఉండాలని యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ, సంఘ సభ్యులందరికీ, సంఘస్థులకు, మరి మిత్రులకు, స్నేహితులకు, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించేటువంటి దేవుని పిల్లలందరికీ కూడా మరి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దేవుని యొక్క మహాకృపలో మరి యూట్యూబ్ పరిచయంలో మీతో కలిసి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి ఈ రాకడి దినాల్లో, ఈ అంచె దినాలలో మనం దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి మనం జీవించాలి. విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి మనం జీవించాలి. పిల్లలు చాలామంది అడుగుతూ ఉన్నారు, వాక్యానికి సంబంధించినటువంటి పోలికతో కూడిన మాటలు, కొన్ని ఉపమానాలు చెప్పమని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. కానీ పోలికలు, ఉపమానాలు వాక్య సంబంధమైనవి చెప్పాలి, కానీ లోక సంబంధంగా ఆ స్త్రీ ఇట్లా, ఆ పురుషుడు ఇట్లా, ఆ అబ్బాయి ఇట్లా, ఈ అమ్మాయి ఇట్లా అని సంబోధించి మాట్లాడితే దేవుని వాక్యాన్ని మనం వ్యర్థం చేసిన వాళ్ళుగా మనం ఉంటాం. కాబట్టి కల్పనా కథలతో కూడినటువంటి మాటలు మనము వచించకుండా దేవుని వాక్య సంగతులే మనము పరిశీలించుకుందాం. దేవుని సంగతులని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగ మనం చేసుకోగలిగితే దేవుడు మనల్ని బలపరుస్తాడు. అలా మనం చేసుకోగలిగితే దేవుని కృపను మనము పొందుకుంటాము అని దేవుని వాక్యము దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, దైవ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. చాలు. చూచారా? దేవుని కృపను పొందవలసిన నీవు, దేవుని కృపను పొందవలసిన సహోదరుడు, సహోదరి, మీరందరూ కూడా పొందకుండా తప్పిపోవుదురేమో అని భారము కలిగి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. భారము కలిగి ఈ యూట్యూబ్ పరిచయం మేము కొనసాగిస్తూ ఉన్నాం. సహోదరా, సహోదరి, యూట్యూబ్ పరిచయలో వాక్యముల గురించే, దేవుని మాటల గురించే మాట్లాడుతూ ఉన్నాం. ఏది కూడా ఉన్నది తీసివేయటం, లేనిది కలిపి మాట్లాడితే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఉగ్రత లేక శాపము మన మీదకి వస్తుంది అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని కృపను అందరూ పొందుకోవాలి. దేవుని కృప చేత అందరూ బలపరచబడాలి. దేవుని కృపకు ఎవ్వరు కూడా వేరుగా ఉండకూడదు. దేవుని కృపను మనము పోగొట్టుకునే వారంగా మనం ఉండకూడదు. ఇదే అధ్యాయంలో మనం కింద చూస్తే తండ్రి యొక్క కృపను లేక దేవుని యొక్క కృపను యేషేబు ఒక పూట కూటి కొరకు పోగొట్టుకున్నాడు. ఈ రోజున చాలామంది శరీర సంబంధమైన వాటిని చూచుకుంటూ, లోక సంబంధమైన వాటిని చూచుకుంటూ దేవుని చుట్ల చాలామంది వ్యక్తులు చూస్తున్నారు. ఫలానాయనండి, ఏం చెప్తాడండి వాక్యం, ఫలానా బోధకుడండి ఏం చెప్తాడండి వాక్యం, ఆ వ్యక్తిని చూచుకొని కృపను పోగొట్టుకుంటున్నారు. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, చేతులు జోడించి మనం చేస్తున్నారు. కృపను పోగొట్టుకోబాకండి. పిల్లరా, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని యేషేబు పోగొట్టుకున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఈ రోజున రక్షించబడిన సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ సంఘం కాకపోతే ఆ సంఘం, ఆ సంఘం కాకపోతే ఇంకొక సంఘం అని చెదిరిపోతూ ఉన్నారు. అంటే దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు.
దేవుని ఆత్మీయ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లలు, ఈ రోజున దేవుని కృప దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. వ్యక్తుల బట్టి దేవుని కృప రాదండి, మనుషులను బట్టి దేవుని కృప రాదండి. చాలామంది చెప్తా ఉంటారు, నేను ఆ సంఘానికి వెళ్తానండి, 500 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారండి, 2000 మంది ఉన్నారు. 2000 మందిలో దేవుని కృపను పొందిన వారు ఎంతమంది? దేవుని కృపను అనుసరించి జీవించేవారు ఎంతమంది? దేవుని కృపను బట్టి ఆశీర్వాదాలు దీవెనలు పొందేవారు ఎంతమంది ఉన్నారనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు వారు వ్యక్తులు చూడలేదు, యేసుక్రీస్తు వారు మందిని చూడలేదు. యేసయ్య చక్కని మాట అంటాడు, నా నామం పేరట ఎక్కడ 2 లేక 3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. నేను మొన్న ఒక మీటింగ్స్కి వెళ్ళాను, కాజా తోల్ పాజా దగ్గర. మరి మా ఫ్రెండ్ పాష్ గారు రామంటే వెళ్ళాను. అక్కడ 2వ రోజు సభల్లో ఒక విశేషమైనటువంటి ఒక సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు వస్తున్నాడని తెలియగానే ఆ సేవకునికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి నెట్వర్క్ అంతా వచ్చేసిందండి. గంట ముందు వచ్చేసి ఆ అయ్యగారు వచ్చేసరికి మొత్తం రెడీ చేసి పెట్టేశారండి. వ్యక్తులు కనపడడానికి, వ్యక్తులను చూయించుకోవడానికి ఎంత ప్రయత్నాలు, ఎంత ప్రయాస. దాని కొరకు ఓ 15 మంది టీము, పెద్ద వ్యాను, ఎక్విప్మెంట్ అంతా తీసుకురావడానికి. యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్యలో అవేమి లేవు. శిష్యులు చేసిన పరిచర్యలో అవేమి లేవు. ఈరోజు ఉండటానికి నేను తప్పట్లేదండి. దేవుని కృపను మనం పొందువారంగా ఉండాలి. దేవుని కృపను మనం సంపాదించుకునే వారంగా ఉండాలి. దేవుని కృపలో మన జీవిత ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని కొనసాగించే వారంగా ఉండాలి. అప్పుడే మనము దేవుని కృప చేత మనము బలపరచబడతాం. దేవుని కృప చేత మనము దీవించబడతాం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. మా ఊళ్ళో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా సంఘాల్లో ఏం చేస్తారు తెలుసా? ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతున్నారు కొంతమంది. వెళ్ళిపోయి వచ్చే వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భోజనాలు, కొంతమంది భోజనాలు కాకపోతే టీ బిస్కెట్స్. ఎంత ఆకర్షణతో కూడినటువంటి పరిచర్య ఈ దినాలకు జరుగుతుందండి. ఎంత ఆకర్షణతో కూడినటువంటి పరిచర్యలోనికి మనుషులు ఆహ్వానిస్తున్నారు. వీటిని ఆహ్వానిస్తున్న మంచిదే, కాదని తప్పట్లేదు నేను. కానీ దేవుని కృపలో వారిని మనం బలపరుస్తున్నామా? దేవుని కృపలో వారిని సాక్షులుగా మనం నిలబెట్టు వారముగా మనం ఉన్నామా అనేది ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, దేవుని కృప నువ్వు పొందుకొని దేవుని కృపలో నువ్వు నడవాలి. నువ్వు నడవడమే కాదు, నీ భార్య నడవాలి. నీ భార్య నడవడమే కాదు, నీ బిడ్డలు నడవాలి, నీ తల్లిదండ్రులు నడవాలి. దేవుని కృప చేత నీ కుటుంబం అంతయు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అలా ఉండగలిగితే దేవుని కృపను పొందుకుంటావు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు, దేవుని మేలును పొందుకుంటావు. పరలోక ఆశీర్వాదముల చేత నువ్వు నింపబడతావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఇక్కడ మనం గమనించేస్తే పిల్లరా, జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూలి కొరకు, పుట్టి కొరకు అమ్మి వేసుకున్నాడు. అమ్మి వేయటమే కాదు, అక్కడ భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడమే కాదు, వ్యభిచారైపోయాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులండి ఈ రోజున. అమ్మ బాబు, దేవుల్లో ఉన్నాము అనుకుంటున్నావు, భక్తిలో ఉన్నాము అనుకుంటున్నావు, కానీ కృపలో నిలబడలేకపోతున్నావు. దేవుని కృపలో స్థిరత్వము కలిగి నువ్వు జీవించలేకపోతున్నావు. దేవుని కృప చేత
నీవు సమర్పణ చేసుకోలేకపోతున్నావు. ఎంత దౌర్భాగ్యం! అలా ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా దైవ గ్రంథము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. కాబట్టి పిల్లరా, మనము ఆశీర్వాదములు పొందాలి అంటే మనము దేవుని కృపను మనము పొందువారముగా మనం ఉండాలి. ఇక్కడ మనం గమనం చేస్తే ఇది హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, యేషోవా తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెదికినను మారు మనసు దొరకక చూసారా, ఆశపడ్డాడు. కృపను పోగొట్టుకున్న తర్వాత ఆశ పెడితే ప్రయోజనం ఏముండింది? ఏడ్చాడు, ప్రయాసపడ్డాడు, పరితపించాడు, కన్నీరు విడిచాడు. నేనంటాను, ఉపవాసం కూడా ఉండి ఉంటాడు పాప. నేను దౌర్భాగ్యుడు ప్రభువా, నీ కృప నాకు దొరికినప్పుడు నేను పొందుకోలేకపోయాను. పూట కూటి కోసం జాస్తత్వాన్ని నమ్ముకొని నేను భ్రష్టుని అయిపోయానని యేషోవా ఏడ్చాడు. పిల్లరా, సహోదరుడా, ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి మంచి సమయాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇది మిక్కిలనుకున్న సమయం, ఇదే రక్షణ దినం, కృపను పొందు దినం. పిల్లరా, కృపను పొందుకోండి, దేవుని ప్రేమను పొందుకోండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. సహోదరా, సహోదరి, నేను ముగించబోతున్నాను. నువ్వు కృపను పొందుకుని నిమిత్తమే తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు వారి లోకానికి పంపించాడు. నువ్వు కృపను పొందుకుని నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు, రక్తమును చిందించాడు, ప్రాణమును దానముగా పెట్టాడు. ఆ యేసయ్య కృపను పొందుకుంటావా? ఆ యేసయ్య కృపను నువ్వు జీవిస్తావా? అటు కృప, అటు సమాధానం నువ్వు పొందుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభునామములో, ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్ని మనందరూ కూడా దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎంతమైన వాక్యాన్ని నీరుకట్టండి, ఫలింపదాయించండి. వాక్యానుసారం నడుచినట్లుగా, జీవించినట్లుగా మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని, ఎంతమైన వాక్యము బిడ్డలందరూ విని మేలు పొందినట్లుగా, కృపను పొందినట్లుగా, కృపలో జీవించినట్లుగా ఈ కార్యములు జరిగించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని, ఆశీర్వదించమని యేసువుడు ఇచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణము యెహోవాను సన్నతించు, నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము. ప్రార్థించిన ప్రతి అంశమును యూట్యూబ్ పరిచయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకును ఆయన రాకడ వరకు నేర్పించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్.